ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ సిటీ అంతటా ఎక్కడ విన్నా, ఎవరి నోట పలికినా ఒకటే పలికే పేరు ఆయనే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పదే పదే ఈయన పేరు ఇక్కడి ప్రజలు పలకటానికి కారణం ఏమిటి? అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? ఆయన బయోగ్రఫీ గురించి ఒక్కసారి చూద్దామా? ద్వారంపూడి భాస్కర్ రెడ్డి పద్మావతి అమ్మకు చంద్రశేఖర్ రెడ్డి వీరభద్రారెడ్డికి ఇద్దరికి జన్మనిచ్చారు ఈ దంపతులు. అందులో మొదటి కుమారుడే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తండ్రి భాస్కర్ రెడ్డి ఆశీస్సులతో పాటు తన తండ్రి ఆశయాలను వెన్నంటే ఉన్నాయని చంద్రశేఖర్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. చిన్న వయసు నుంచే ఎంతో చలాకితనం, పట్టుదల కలిగిన వ్యక్తి మన చంద్రశేఖర్ రెడ్డి. చదువుకునే వయసు నుండే న్యాయకత్వపు లక్షణాలు అవలంబించడంలో చంద్రశేఖర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యలాగా అలముకున్నాయి. 1982-83లో ఐడియల్ కాలేజీలో స్టూడెంట్ యూనియన్కి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. అదే కాలేజీలో ఆ తర్వాత సంవత్సరంలో 1983-84 వరకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. ఇక 1988 స్టేట్ యూత్ కాంగ్రెస్కి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇక 2000-2009 వరకు పీసీసీ నెంబర్గా పనిచేశారు. ఇక 2000-2006 కాకినాడ సిటీలో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. 2005లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇక ఇదే చురుకుతనంతో ప్రజలలో తాను ఒక్కడే నిలబడి అందరిలో మమేకంగా నిలిచిన చంద్రశేఖర్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతో చొరవగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ పరంగా మెలకువలను నేర్చుకుంటూ 2009లో కాకినాడ సిటీకి మొదటిసారిగా ఎమ్మెల్యే పదవిని చేపట్టారు. ఆయన పేరుతో సేవా సంస్థలు వెలిశాయి. ఏటా నిరుపేద చదువుకున్న విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ ఫీజులు అందిస్తూ నిరుపేదలకు తనవంతుగా సహాయపడుతూ వస్తూ ఉన్నారు. అందుకే కాకినాడ సిటీ ప్రజలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ 2019 ఎన్నికలకు మరలా ఎమ్మెల్యేను చేయాలని కాకినాడలో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న పెద్ద అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన వెంటే ఉండి నాయకుడిగా మాకు ద్వారంపూడినే కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఆయనలో ఉన్న నిజాయితీ, మాట ఇస్తే నిలబెట్టుకునే మనస్తత్వం, ఇతరులకు కష్టం వచ్చి తన గుమ్మం దగ్గరకు వస్తే వారి సమస్య దగ్గర ఉండి తెలుసుకుని ఆ సమస్యకు పరిష్కారం తెలపడం, ఇవే ఆయనలో కనిపించే లక్షణాలు. నాయకుడు అంటే ప్రజలకు వారి సమస్యకు దగ్గర ఉండి పరిష్కారం చూపేవాడనే కదా కోరుకునేది ప్రజలు. అందుకే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కోరుకునేది. ప్రజలకు ఎంతో చేరువుగా ఉండే ఇలాంటి నాయకుళ్లే కదా మన ప్రజలకు కావాల్సింది. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. This is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.